తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మలయప్ప స్వామి రథోత్సవం ఘనంగా జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు. పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనేగగా కాపాడి నరరథము గడపి భోజీవుడు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనేగగా కాపాడి నరరథము గడపి భోజీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కిందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కిందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో స్వామివారి యొక్క గొప్పదైనటువంటి రథోత్సవ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ చక్కనైనటువంటి వేదాంత తత్వము ఇమిడి ఉన్నటువంటి సంకీర్తనని కూడా మనం వినగలిగాం. గుర్రాలు కట్టని తేరు అంటూ స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ రథోత్సవ కైంకర్యాన్ని ఏ విధమైనటువంటి వేదాంత తాత్వికత దృష్టితో చూడాలో ఈ పాట ఎంతో చక్కగా వివరణం చేసింది. నిజానికి ఈ శరీరం అనబడేటువంటి రథానికి గుర్రాలు కట్టలేదు. ఎటువంటి గుర్రాలు కట్టలేదు అంటే లౌకికమైనటువంటి గుర్రాలని కట్టలేదు. కానీ అలౌకికమైనటువంటి ఇంద్రియ రూపమైనటువంటి గుర్రాలు ఆ శరీరానికి కట్టబడే ఉన్నాయి. అలా గుర్రాలు కట్టనటువంటి ఈ తేరులో ఈ జీవుడు ఎటు వెడుతున్నాడో తనకే అర్థం కాకుండా విర్రవీగుతూ తిరుగుతూ ఉన్నాడు ఈ లోకంలో. అలా విర్రవీగేటువంటి ఆ జీవుడు యొక్క మార్గము సక్రమంగా ఉండాలి అంటే అతనికి ఉన్నటువంటి ఏకైక గొప్పదైనటువంటి అవకాశం ఇదిగో ఆ గోవిందుడి యొక్క సంసేవనము అంటూ సంకీర్తన చాలా గొప్పగా జీవిత లక్ష్యాన్ని మనందరికీ కూడా తెలియపరిచేలాగా ఉన్నది. అటువంటి గొప్ప అర్థము కలిగినటువంటి సంకీర్తనని వింటూ మనమందరం కూడా ఇప్పటి వరకు రథోత్సవ కైంకర్యాన్ని వీక్షించాం. మనందరం కూడా ఇదే పదే పదే మరి అనుకోవాలి. ఏ సంకీర్తనము చెప్పినా పెద్దలు ఏ మాట మనకు తెలియజేసినా ధర్మ మార్గంలో ముందుకు సాగడానికి మాత్రమే మనకు ఈ మానవ జన్మము ఉన్నది. అలా ఈ మానవ జన్మములో ధర్మ మార్గంలో మనం ముందుకు సాగాలి అనంటే ఈ రథము ఈ శరీరము చాలా జాగ్రత్తగా ఆరోగ్యాలతో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఆ వెళ్ళగలిగేటువంటి స్థితి ఎవరి చేతిలో ఉన్నది అంటే ఇంద్రియముల చేతిలో ఉన్నది. ఆ ఇంద్రియములన్నీ కూడా మన మాట విని మరి గుర్రాన్ని చక్కగా మంచి మార్గంలో తీసుకుని వెళ్ళాలి అంటే అదుగో రథము మధ్యలో వేంచేసి ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడు ఆ గోవిందుణ్ణి మనందరం కూడా ఆరాధనం చేయాలి. ఇదే తాత్వికత తత్వము ఈ రథోత్సవ కైంకర్యంలో ఉండేటువంటిది. మరి మనం అందరం కూడా ఆ తాత్విక తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అదుగో విశేషమైనటువంటి గజములు కూడా వచ్చి రథస్థుడైనటువంటి ఆ గోవిందుణ్ణి వీక్షించి వాటి వాటి యొక్క జన్మమును కూడా అవి తరింప చేసుకుంటూ ఉన్నాయి. ఈ రథోత్సవ కైంకర్యంలో మనమందరం కూడా కాస్త తాత్వికత దృష్టితో మరొక్క మారు మనం చూసినట్లయితే అక్కడ ఒక రథం కనపడడం లేదు. అనేకమైనటువంటి రథాలు ఎన్నో ఉన్నాయి. అదేమిటండి ఒక రథోత్సవమే కదా జరుగుతోంది అని అంటే ఇప్పుడే కదా మనం విన్నాం చక్కని సంకీర్తన. ఆరంభము నుండి మనం వింటున్నాం కదా తాత్వికత దృష్టితో ఈ రథోత్సవ కైంకర్యము యొక్క స్థితిని. ఎంతమంది మానవ శరీరములే కాదు
సకల ప్రాణుల యొక్క సకల శరీరములు కూడా రథములే. అక్కడ అనేక రథములు ఉన్నాయి. మనం కేవలము ఈ రథములో ఉన్న గోవిందుణ్ణి మాత్రమే దర్శనం చేసుకుంటే ఓ భగవంతుణ్ణి చూశాము అంతవరకు మాత్రం. కానీ అలా కాదు. అక్కడ ఉండేటువంటి ఆ గజరాజులు, అక్కడ ఉండేటువంటి మానవులు సకల శరీరములను రథముగా నుంచి అందులో ఉన్నటువంటి గోవిందుణ్ణి కనుక మనం దర్శించగలిగితే అప్పుడు మనం ముక్తికి హేతువు కాగలిగినటువంటి భగవద్ దర్శనాన్ని మనం చేసినట్లే. అదిగో ఎక్కడ మనమందరం కూడా నిజమైనటువంటి స్థితితో భక్తి ప్రపత్తులతో దర్శనం చేసుకుంటామో లేమో అని ఆ రథంలో ఉండేటువంటి గోవిందుడితో పాటుగా ఉభయ దేవేరులు కూడా విచ్చేశారు. శ్రీదేవి అమ్మవారు మరియు భూదేవి అమ్మవారు. నా భక్తులందరినీ కూడా చాలా చక్కగా జ్ఞానంతో రథోత్సవ కైంకర్యంలో పాల్గొనేటువంటి స్థితిని మేము పక్కన ఉండి నా బిడ్డలకి అందజేయాలి అని చెప్పి ఇరు దేవేరులు కూడా చక్కగా రథోత్సవంలో స్వామివారితో పాటుగా విచ్చేసి ఉన్నారు. మరి మనమందరం కూడా చిద్విలాసుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనసారా మనం కోరుకుంటూ నత్వాం పశ్యతి యో మర్త్యః వ్యర్థ జన్మా సమే మతః నత్వాం పశ్యతి యో మర్త్యః వ్యర్థ జన్మా సమే మతః దర్శనేనైవ మచ్చిత్తం ఆప్నోత్యున్మత్త తుల్యతాం. ఇదే ఒక్క భావన మన మనసుల్లో ఉండాలి. ఇంత వైభవంగా జరుగుతూ ఉండేటువంటి ఆ రథోత్సవ కైంకర్యాన్ని కనుక మనం వీక్షించనట్లయితే నత్వాం పశ్యతి యో మర్త్యః, ఇలా రథస్థుడైనటువంటి నిన్ను ఏ మానవుడైతే చూడలేడో గోవింద, వ్యర్థ జన్మా సమే మతః, ఆయన జన్మము వ్యర్థమే స్వామి. వ్యర్థ జన్మా సమే మతః, ఎందుకంటే దర్శనేనైవ మచ్చిత్తం ఆప్నోత్యున్మత్త తుల్యతా. దర్శనేనైవ, కేవలము నిన్ను దర్శించడంతోనే ఎంత గొప్ప ఆనందం నాకు కలుగుతోందో గోవింద. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఈ నెల 3 ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఉత్తర కోస్తా బంగాళాఖాతం ఆనుకునైతే ఉపరితల ఆవర్తనం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దాని ప్రభావంతో రాష్ట్రం అంతటా కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే మరో 3 రోజులు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అంటే నిన్న సాయంత్రం ఏదైతే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడి ఈ రోజుకి అది మరింత బలపడే అవకాశం ఉంటుంది. అది రేపటికైతే అక్టోబర్ 1వ తేదీ నాటి మధ్యాహ్నానికి అయితే బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది.
దీని ప్రభావంతో 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలోకి ప్రవేశించి అది వాయుగుండంగా మారి మరింత ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల మీదుగా తీరం దాటే అవకాశం ఉండడంతో ఈదురుగాలులు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా, దానికి సంబంధించి మధ్యకాలంలో కూడా ఈ యొక్క చేపల వేటకు వెళ్ళొద్దన్న విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానాం, ఉభయ గోదావరితో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అయితే రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అయితే ప్రస్తుతం అప్రమత్తమైతే అయింది. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్లన్నీ కూడా ఈ తీరం వెంబడి ఎవరెవరైతే ఏ జిల్లాలు ఉన్నాయో ఈ వర్షం ప్రభావం ఉండే వాళ్ళ అన్ని జిల్లాలని కూడా, జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే అప్రమత్తంగా ఉండాలని, వాటికి సంబంధించిన ఈ ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో వాటన్నింటిని కూడా ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్కి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క వర్షం అయితే ఈ వాతావరణం అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడుతూ వాయుగుండాలుగా మారుతూ ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా అతలాకుతలం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా నిత్యం కూడా వర్షాలు పడడంతో ప్రజలకు కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మత్స్యకారులు అయితే ఇప్పటికి కూడా ఏ రోజైతే వేట నిషేధం 41 రోజులతో ముగిసిందో ఆ రోజు నుండి కూడా ఇప్పటికి కూడా ప్రశాంతంగా వాతావరణ శాఖ అధికారులు అయితే అక్కడికి చేరుకొని, మత్స్యకారులు అయితే వాళ్ళు అక్కడ చేరుకొని చేపల వేట చేయలేకపోతామని అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వారి యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. నేడు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దాదాపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తంగా ఉంటూ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక. రైట్ సూర్య, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. నేడు ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన స్మారక తపాలా స్టాంప్ నాణాన్ని విడుదల చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 8 భుజములు, 8 ఆయుధాలు, సింహ వాహినిగా రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం ఉండదని భక్తులు విశ్వాసంగా భావిస్తారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. कीर्ति नामधेवती अगस्त्य भार्गव नामधेश श्रीवत्स गोत्रोद्भवस्य श्रीनिवासमूर्ति नामधेश लक्ष्मी कुमारी नामधेवती श्रीवत्स गोत्रोद्भवस्य श्रीनिवासमूर्ति नामधेश लक्ष्मी कुमारी नामधेवती कौंडिन्य गोत्रोद्भवस्य श्वेता नामधेवती साई भवानी शंकर नामधेश मरीच गोत्रोद्भवस्य रमीला नामधेवती वशिष्ठ गोत्रोद्भवस्य दिलीप नामधेश चंद्रा नामधेश धनेगुरु गोत्रोद्भवस्य
राजीव रेड्डी नामधेयस्य दाक्षायिनी नामधेयवती कौंडिन्यस्य गोत्रोद्भवस्य सूर्यकुमार नामधेयस्य वसंत लक्ष्मी नामधेयवती कौशकस गोत्रोद्भवस्य नरसिंहन नामधेयस्य मंगलगौरी नामधेयवती भृंगु गोत्रोद्भवस्य दिलीप नामधेयस्य अनुषा नामधेयवती भृदुर्ष गोत्रोद्भवस्य साई नाग कार्तिक नामधेयस्य वशिष्ठ गोत्रोद्भवस्य सुरेश कुमार नामधेयस्य शोभा राणी नामधेयवती वशिष्ठ गोत्रोद्भवती श्रिया नामधेयवती वशिष्ठ गोत्रोद्भवस्य राम प्रकाश नामधेयस्य सुरेश नामधेयवती कच्छप गोत्रोद्भवस्य सुरेश नामधेयस्य नीना नामधेयवती कौंडिन्यस्य गोत्रोद्भवस्य परिनिष्ठा वि हेमदी नामधेयवती कौंडिन्यस्य गोत्रोद्भवस्य रश्मि नामधेयवती सिद्धार्थ नामधेयस्य भारद्वाज गोत्रोद्भवस्य रघुराम कृष्ण नामधेयस्य शैलजा नामधेयवती हरितस गोत्रोद्भवती राजकुमारी नामधेयवती कौचकस गोत्रोद्भवस्य पवन नामधेयस्य प्रत्यूषा नामधेयवती भारद्वाज गोत्रोद्भवस्य लोककांत नामधेयस्य विजया नामधेयवती सुधामयी शुभामयी नामधेयवती सहकुटुंबस्य इनगंड गोत्रोद्भवस्य अच्युत रामचंद्र मोहन नामधेयस्य फणि शारदा नामधेयवती फणिमाधवी नामधेयवती आदंड गोत्रोद्भवस्य रमेश बाबू नामधेयस्य लीला राणी नामधेयवती भवानी शंकर नामधेयस्य वरुण प्रियांका नामधेयस्य पुष्पाल गोत्रोद्भवस्य चंद्रशेखर नामधेयस्य सुधा राणी नामधेयवती सुरटि गोत्रोद्भवस्य पुनीत कुमार नामधेयस्य हेमदुर्गांबा नामधेयवती विष्णुबाल गोत्रोद्भवस्य सुब्रह्मण्यन नामधेयस्य दुर्गा भवानी नामधेयवती रेचल गोत्रोद्भवस्य वेंकट सुब्बाराव नामधेयस्य सुशीला देवी नामधेयवती रेचल गोत्रोद्भवस्य वेंकटेश्वर नामधेयस्य रामकोटेश्वरम्म नामधेयवती पालवेल्ली गोत्रोद्भवस्य धरुंजय नायडु नामधेयस्य वाणी नामधेयवती कौंडिन्यस्य गोत्रोद्भवस्य उमा महेश शर्मा नामधेयस्य अंजनी नामधेयवती कामाक्षी कार्तिका नामधेयवती मुकुंद महती नामधेयवती ऋषिकुल गोत्रोद्भवस्य वेंकटरमण नामधेयस्य राधा नामधेयवती हरतस गोत्रोद्भवस्य सुरेश्वणी नामधेयस्य कीरवाणी नामधेयवती हरित सच्च राकेश नामधेयस्य कौंडिन्यस्य गोत्रोद्भवती शिरीषा नामधेयवती मणिशर्म नामधेयस्य मुदिनोळ्ळु गोत्रोद्भवस्य गोवर्धन रेड्डी नामधेयस्य रमादेवी नामधेयवती मनोज कुमार रेड्डी नामधेयस्य निखिता नामधेयवती वशिष्ठ गोत्रोद्भवस्य वेंकट नरसिंहराज नामधेयस्य लक्ष्मी नामधेयवती श्रीहर्ष नामधेयस्य रामकृष्णराज नामधेयस्य कंचर्ल गोत्रोद्भवस्य जसवंत साई नामधेयस्य लक्ष्मी प्रहर्षिता नामधेयवती गोधमस गोत्रोद्भवस्य शैलजा गोधमस गोत्रोद्भवती शैलजा नामधेयवती श्रीसच्चा नामधेयवती श्रीवत्स गोत्रोद्भवस्य कुमार चैतन्य नामधेयस्य कल्याणी नामधेयवती केतना नामधेयवती शांडिल्यस गोत्रोद्भवती माणिक्यम्म नामधेयवती ऋषिकल गोत्रोद्भवस्य वेंकटरमण नामधेयस्य राधा नामधेयवती जसवंत नामधेयस्य कुष्वंत नामधेयस्य चन्नमल्ल गोत्रोद्भवस्य मोहन चंद्र वरप्रसादराव नामधेयस्य लीला प्रसाद नामधेयस्य वेंकट नारायण नामधेयस्य विनीला नामधेयवती विक्रम नारायण नामधेयस्य वेदांत नारायण नामधेयस्य पेपाळ गोत्रोद्भवती पेपाळ गोत्रोद्भवस्य त्रिनाथ श्रीनिवास नामधेयस्य विजयलक्ष्मी नामधेयवती भूलक्ष्मी नामधेयवती मोहित साई नामधेयस्य हंसिनी लक्ष्मी नामधेयवती भारद्वाज गोत्रोद्भवस्य फणिबाबू उद्या नामधेयस्य गिरिजा नामधेयवती वसुधा नामधेयवती अनघा नामधेयवती अनिरुद्ध नामधेयस्य श्रीवत्स गोत्रोद्भवस्य सूर्यनारायणमूर्ति नामधेयस्य वीरवेंकट नाग मंगेश्वरुడు नामधेयस्य राधा कुमारी नामधेयवती ख्याति शेषश्रावणी नामधेयवती अनंतराम सूर्य संकल्प नामधेयस्य भारद्वाज गोत्रोद्भवस्य सूर्यप्रकाश नामधेयस्य राधामणि नामधेयवती सुजाता नामधेयवती श्री वेंकटराम आकाश नामधेयस्य श्रीकृष्ण आश्रित नामधेयस्य भारद्वाज गोत्रोद्भवस्य हयग्रीव प्रसाद नामधेयस्य विजयश्री नामधेयवती महीधर नामधेयस्य षडमर्षण गोत्रोद्भवस्य सुरेश नामधेयस्य पद्मावती नामधेयवती मैथिली माडभूषी नामधेयवती राघवेंद्र निगमांत नामधेयस्य गोदा मानसा नामधेयवती भारद्वाज गोत्रोद्भवस्य वेंकटेश्वर नामधेयस्य सुब्रह्मण्यन नामधेयस्य अनिता नामधेयवती अनीश नामधेयस्य अखिल नामधेयस्य शंखबाल गोत्रोद्भवस्य त्यागराजारेड्डी नामधेयस्य विनीला नामधेयवती भवेश नामधेयस्य ज्येष्ठिता नामधेयवती कुप्पनोळ्ळु गोत्रोद्भवस्य गोविंद रेड्डी नामधेयस्य वेंकटकृष्णमेनी नामधेयवती अक्षय नामधेयवती पैडिबाल गोत्रोद्भवस्य चिरंजीवी चक्रवर्ती नामधेयस्य राणी नामधेयवती नागमनस्विनी नामधेयवती मोक्षलक्ष्मी वेदांशी नामधेयवती गुरुदल्ल गोत्रोद्भवस्य मुरलीधर नामधेयस्य उषश्री नामधेयवती श्रीधर नामधेयस्य श्रीकर नामधेयस्य भारद्वाज गोत्रोद्भवस्य रघुराम प्रभु नामधेयस्य ललिता नामधेयवती गर्वा नामधेयवती भारद्वाज गोत्रोद्भवस्य राजभानु नामधेयस्य पल्लेट्ट गोत्रोद्भवस्य शेषगिरिराव नामधेयस्य विजय दुर्गा नामधेयवती वेंकटनाग लक्ष्मी शिवानी नामधेयवती मणिकंठ साई अंजनीश नामधेयस्य वेंकट सुब्बम्म नामधेयवती पायनोळ्ळु गोत्रोद्भवस्य दुर्गा प्रसाद नामधेयस्य विशालाक्ष्मी नामधेयवती ऋत्विक नामधेयस्य चरुकुनोळ्ळु गोत्रोद्भवस्य अरुण नामधेयस्य रसज्ञा नामधेयवती क्षीरा नामधेयवती क्षेत्रा नामधेयवती कन्नगल गोत्रोद्भवस्य शिवै नामधेयस्य धनलक्ष्मी नामधेयवती सरयू नामधेयवती लक्ष्मी स्तुति नामधेयवती
ఆశితలక్ష్మీ నామధేవతి వట్టినోళ్ళు గోత్రోద్భవస్య రామకృష్ణారెడ్డి నామధేయస్య విజయలక్ష్మీ నామధేవతి శ్రీనివాసరెడ్డి నామధేయస్య శిరీషా నామధేవతి దివిజా నామధేవతి సహకుటుంబస్య క్షేమస్థైర్ధైర్విజయవీర్య అభయాయుర్గేశ్వర పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం మనోభీష్ట మనస్సంకల్పదాసిద్ధ్యర్థం యజమానస్య. ఒకసారి అందరూ కూడా మీకు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకోండి. కుడి తొడ మీద పెట్టుకోండి, కుడివైపు తొడ మీద. చెప్పండి మమ. మమ వినబడుతుందండి, చివరి కూడా వినబడుతుందా? మమ సహకుటుంబస్య సపుత్రకస్య సపుత్రికాయాః క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహకుటుంబం అనుకూలం ప్రయచ్ఛ ప్రతికూలం నాశయ ఆపదో నివారయ సంపదో వర్ధయ సర్వత్ర విజయం ప్రయచ్ఛ సకలాభీష్టాన్ దేహి ఏతత్ సంకల్ప సిద్ధ్యర్థే శరన్నవరాత్ర దశమదినే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యథాశక్తి కుంకుమార్చనం కరిష్యే. మళ్ళీ చెప్పండి. బాలభావాను సారేణ మమేదిహి విచేష్టితం మాతృవాత్సల్య సదృశాం యథేచ్ఛసి తథా కురు. ఈ చివరి చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటంటేనండి, అమ్మా ఇప్పుడు ఈ సంకల్పం చెప్పించుకొని మేము పూజ చేస్తున్నాము, నాకు మీరు అనుగ్రహం ఎలా ఇవ్వాలి అంటే ఈ పూజలో పునస్కారాలన్నీ కూడా అనుగ్రహించేటప్పుడు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం తీవ్రతతో 22 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సముద్రంలో అలజడులు ఉండవచ్చని లేటే, సెబు, బిలిరాన్ తీర ప్రాంత ప్రజలను స్థానిక భూకంప కేంద్రం అప్రమత్తం చేసింది. అయితే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలిపింది. బంటాయిన్ ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరం కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రజలు భయంతో ఏడుస్తున్నట్లుగా ఉంది. మొదటి భూకంప కేంద్రం బోహోల్ ప్రావిన్స్ లోని కాలాపే మున్సిపాలిటీకి తూర్పు ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు 33,000 మంది జనాభా నివసిస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండడం వల్ల ఫిలిప్పీన్స్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుతమైన బోని కొట్టింది. నిన్న శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆల్రౌండర్లు దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా తమ ప్రదర్శనతో గట్టెక్కించారు. బ్యాట్ తో అర్ధ సెంచరీ చేసి బంతితో 3 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.